మీరు ఒక మంచి ఫాదర్ అని, ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ అని, కానీ మీరు బాగా చూసుకున్నంతగా మీ ఫ్యామిలీని ఇంకెవరు చూసుకోరని మీకు దగ్గర వాళ్ళని నాకు చెప్పారు. కానీ ఎందుకు మీరు మిమ్మల్ని ఇంకా సొసైటీకి మాత్రం అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ప్రతిసారి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు చెప్పారో వాళ్ళకి తెలియదు. ఒకటి, నా అంత యాంటీ ఫ్యామిలీ పర్సన్ ఉండడు. ఫ్యామిలీ అంటే ఏంటి? అసలు ఫ్యామిలీని చూసుకోవడం ఏంటంటే వాళ్ళు అన్నీ పోషించే బాధ్యత కావచ్చు, రకరకాల బాధ్యత ఎవరు చేయరు. ఫ్యామిలీని పోషించే వాళ్ళు ఉంటారా? అంటే ఇంత వద్దు, ఇది రిలేషన్సే వద్దు అనుకునే వ్యక్తి ఇదేంటి? ఇప్పుడు నేను మానవ సంబంధాలు, నాకు ఒక రిలేషన్షిప్, ఒక నా వాళ్ళు అనే ఫీలింగ్ అసలు నాకు ఉండదు. ఎవరి మీద ఉండదు, నా మీద నాకు కూడా ఉండదు యాక్చువల్గా. ఓకే, అలాంటప్పుడు ఎవరో నాకు రిలేటెడ్, లేకపోతే ఫ్రెండ్, చుట్టం, లేకపోతే అలాంటిది అసలు నేను అసలు అబ్సల్యూట్లీ నాకు ఫీలింగ్ ఉండదు. నా డాటర్ అమెరికాలో ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇయర్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తను వచ్చింది. 1 month హైదరాబాద్లో ఉంటే నేను 10 నిమిషాలు కలిసాను 1 monthలో. అంటే తను కలవాలనుకుని అది వేరే విషయం, అది నాకు తెలియదు. తను ఏమనుకోండి, నేను 10 నిమిషాలే కలిసాను. ఓకే, ఇంకా అలాంటప్పుడు నేను ఇంకా ఫ్యామిలీ పర్సన్ ఏంటి ఫ్యామిలీ పర్సన్ అంటే బాధ్యత తీసుకోవడం. బాధ్యత ఎవరు తీసుకోరండి? బాధ్యత ఎవరు తీసుకోరు. అంటే ఇంత స్ట్రైట్గా మాట్లాడే వర్మ గారు అది కూడా అంత బాధ్యత కూడా తీసుకుంటారా అని ఆశ్చర్యపడే వాళ్ళు ఉంటారు కదా. నేను ఇంకా వాళ్ళ గురించి నేను సో నా వల్ల కాదు. నా ఉద్దేశంలో ఫ్యామిలీ మీద అంటే వచ్చేసి, అమ్మా బాగున్నావా, ఎలా ఉన్నావమ్మా, ఇలా కూడా కూర్చుని మాట్లాడి అందరం భోజనం చేద్దాం, వెళ్ళి రెస్టారెంట్కి వెళ్దాం కలిసి అని, అలా గుడికి వెళ్ళొద్దాం, అలాంటివి నేను చేయను. ఓకే, మరి బాధ్యత మాత్రం తీసుకుంటారు. ఎస్. అంటే నిజం చెప్పండి, మీకు మీ భార్య పిల్లలు గుర్తొస్తారా లేదా? అసలు ఎప్పుడు? నాకు ఐ హ్యావ్ ఎ ఫండమెంటల్ ప్రాబ్లమ్ విత్ ద వర్డ్స్. ఆ భార్య, పిల్ల, తల్లి, చెల్లి, అసలు ఆ వర్డ్స్ మనుషులు ఇందాక నాకు బంధాలు ఉండవు, బాంధవ్యాలు ఉండవు. ఓకే, నేను ఓకే బంధాలు లేవు, ఆ మనుషులు గుర్తొస్తారు? ఉండరు, ఎవ్వరు గుర్తురు నాకు. ఓకే, నేను అప్పుడు చేస్తున్న నా సినిమాకి సంబంధించి, నా వర్క్కి సంబంధించిన మనుషులు, వాళ్ళతో నాకు పని ఉన్నప్పుడు వాళ్ళు గుర్తొస్తారు. ఓకే, అంతే. నా మొత్తం రిలేషన్షిప్స్ నా పనుల మీద డిపెండ్ అవుతాయి. ఓకే, నాకు వాళ్ళ నుంచి ఏమి కావాలి అన్నది ఒక్కటే నాకు మనుషులు గుర్తొస్తారు. మోర్ సెల్ఫిష్. సెల్ఫిష్, ఆఫ్ కోర్స్. ఐఎమ్ సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్. It's more stronger than selfish. Yeah, self-centered. మీకు మీది లవ్ మ్యారేజ్ కదా? Yeah. ఆ ఎపిసోడ్ చెప్పారు, మరి ఇదేమైనా చెప్పగలరా? లవ్ స్టోరీ, మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? Yeah, my love story is like anybody else. ఆ టీనేజ్లో ఆ టైంలో అదంతా అయిపోయింది అంతే. అండ్ ఐ థింక్ నాకే తెలీదు నేను నాకు లవ్ చేసే ఒక కెపాసిటీ కానీ ఒక అర్హత లేదని. కానీ నాకు ఉన్నట్టు నేను తనని నమ్మించాను, తను మోసపోయింది. పెళ్ళైన తర్వాత మీరు మొట్టమొదటిగా షాక్ అయిన సంఘటన ఏంటి? పెళ్ళైన తర్వాత ఏంటి అంటే ఎలాంటి దీనికి సంబంధించి? పెళ్ళి అంటే మీరు ఎక్కడైతే మీరు అసంతృప్తి పొందారో, పెళ్ళి అంటే ఇదా? తను షాక్ అయిన ఇన్సిడెంట్ ఉన్నా, నేనేం షాక్ అవ్వలేదు. ఎందుకంటే నేను అంత స్వార్థపరునని తనకి పెళ్ళి అయిన తర్వాత వరకు తెలియదు. ఎలాంటి స్వార్థపరుడని? అన్నిట్లోనే అంటే నేను కేవలం నేను చేయదలుచుకుందే నేను చేస్తాను, నాకు ఏమి ఇష్టమైతే అదే చేస్తాను. ఇంకొకరి కోసం ఇంత కూడా కాంప్రమైజ్ అవ్వడు, ఇంత కూడా అనేది అలాంటి స్వభావం నా దగ్గర ఉందని తనకి పెళ్ళి అయిన తర్వాత తెలిసింది. ఓకే, ఈ ఇన్సిడెంట్ ఎంతవరకు కరెక్ట్? ఒక పెళ్ళైన తర్వాత ఒకసారి మీ వైఫ్ మిమ్మల్ని లేపుతూ పాల ప్యాకెట్ తీసుకురా అంటే కరెక్ట్ తీసుకురావట్లేదు, ఒకసారి చెప్తారా ఏంటది? నాకు నన్ను పొద్దున్న 5 గంటలు లేపి పాల బూత్కి వెళ్ళాను, పాలు తీసుకురాను. నేను వెళ్ళనని చెప్పాను. ఎందుకంటే నేను 5ంటికి లెగిసి వెళ్ళి క్యూలో నిలబడి పాలు తాగి వచ్చి కాఫీ తాగాల, లేకపోతే ఇంకొంచెం ఎక్కువసేపు పడుకోవాలని 2 చాయిస్ల్లో నేను ఎక్కువసేపు పడుకుంటాను అని చెప్పాను.
ఇప్పుడు కాఫీ అలా నీకు కావాలంటే నువ్వు తెచ్చుకోను. ఓకే. యా సో అలాంటివి చాలా జరిగాయి. యా